గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ మోటో. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఎ పర్ఫెక్ట్ డైట్ విత్ వెయిట్ లాస్ అనమాట. వెయిట్ లాస్కి పర్ఫెక్ట్ డైట్ అనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను అనమాట. సో డైట్ అనేది వెయిట్ లాస్కి ఎంత ఇంపార్టెంట్ అంటే ఫుడ్ ఇంటేక్ అనేది మన బాడీకి క్వాంటిటీ అనేది మ్యాటర్స్ అనమాట. క్వాంటిటీ అనేది చాలా తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. డైట్ కూడా చాలా వర్క్ అవుతుంది అనమాట. పర్సనలీ నాకు వర్క్ అయిన డైట్ ప్లాన్ అనేది నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను అనమాట. నా డైట్ ఏంటంటే క్వాంటిటీ మీదే బేస్ అయి ఉంటుంది అనమాట. నేను మీకు క్లియర్గా పిక్చర్స్ యాడ్ చేస్తాను పక్కన. సో మీకు రిఫరెన్స్ ఇమేజెస్ కూడా చూసినట్టు ఉంటుంది ఎలా నేను డైట్ తీసుకుంటాను ఏంటి అనేది. నేను మార్నింగ్ జిమ్లో వర్కౌట్స్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత జిమ్ కంటే ముందే వర్కౌట్స్ చేసే ముందే నేను డెటాక్స్ వాటర్ తాగుతాను. అంటే బ్రూ కాఫీ పౌడర్, హాట్ వాటర్లో కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ చేసి ఆ వాటర్ డెటాక్స్గా తీసుకుంటాను. లేదా ఈవినింగ్ జిమ్కి వెళ్ళినా ఈవినింగ్ సేమ్ అదే రొటీన్ కంటిన్యూ చేస్తాను అనమాట. అది మీకు సపరేట్గా ఆ వీడియో కూడా చేస్తాను. దానికంటే ముందే ఏంటంటే ఈ వీడియో మెయిన్గా ఎందుకు చేస్తున్నానంటే డైట్ అనేది వెయిట్ లాస్కి ఎంత ఇంపార్టెంటో ప్రోటీన్స్ అనేవి కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట మన బాడీకి. మన వైట్ రైస్లోని కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. మనం డైలీ రొటీన్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కానీ ప్రోటీన్స్ మనం ఎక్కువగా తీసుకోము. సో దట్ మనం ప్రోటీన్స్ యాడ్ చేసుకునేలాగా ఉండాలి. సో మేక్ ష్యూర్ మార్నింగ్ జిమ్లో వర్కౌట్ ఆర్ వాకింగ్ ఆర్ ఏదైనా బాడీ యాక్టివ్గా ఉండే యాక్టివిటీస్ ఏమైనా చేసిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్లో మేక్ ష్యూర్గా మనం ప్రోటీన్ ఉండే ఇంటేక్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ప్రోటీన్ ఉండే ఫుడ్ అనేది నేనైతే మార్నింగ్ నేను జిమ్లో జాయిన్ తర్వాత నాకు ట్రైనర్ సజెస్ట్ చేసిన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే డైలీ మార్నింగ్ 3 eggs, బాయిల్డ్ ఎగ్స్ అనమాట. ఓన్లీ ఎగ్ వైట్స్ తినాల్సి ఉంటుంది. ఆర్ 100 grams ఓట్స్ లేదా 2 bananas. ఇలా ఈ 3 మీరు ఆల్టర్నేట్గా ఏదైనా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి ఏదైనా కూడాను ఫుడ్ అనేది క్వాంటిటీ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. ఎగ్స్ అనేవి బాయిల్డ్ ఎగ్స్ 4 eggs తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎగ్స్ వద్దు మేము తినలేము అనుకున్న వారికి ఓట్స్ ఉంటాయి, రా ఓట్స్ అనేవి ఉంటాయి. చాలా రకాల నట్ ఓట్స్ చాలా ఉంటాయి, ఓట్స్లో రకాలు ఉంటాయి. నేనే ఓట్స్ తీసుకుంటున్నానో కూడా మీకు ఈ పిక్చర్ పక్కన యాడ్ చేస్తాను. అలాగే మేక్ ష్యూర్ మీరు ఈ ఫుడ్ ఇంటేక్ అనేది తీసుకున్నప్పుడు తినేదానికి ముందు ఒక 1 hour ముందు వాటర్ అనేది తాగాల్సి ఉంటుంది. తిన్న తర్వాత 1/2 hour తర్వాత వాటర్ అనేది తాగాల్సి ఉంటుంది. మధ్యలో మీరు వాటర్ తీసుకోవచ్చు. అది ఎట్లా అంటే జస్ట్ మన మౌత్ని మనం జస్ట్ తడుపుకోవడానికి మాత్రమే వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా వాటర్ అనేది తాగకూడదు ఆ టైంలో. సో మార్నింగ్ ఈ 3 రకాల బ్రేక్ఫాస్ట్ అనేవి మనం క్వాంటిటీలో తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఎగ్స్ ఇలాగా 4 eggs, బాయిల్డ్ ఎగ్స్ ఓన్లీ ఎగ్ వైట్ తీసుకుంటాను. లేదా ఓట్స్ 100 grams ఓట్స్ బాయిల్ చేసి తీసుకుంటాను. మీకు పిక్చర్ ఇమేజ్ అనేది యాడ్ చేస్తాను పక్కన, మీరు చూడొచ్చు రిఫరెన్స్ ఇమేజ్. లేదా బనానాస్ కూడా మీరు తీసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ఏంటంటే మ్యాక్సిమం 9 or 8 లోపు మీరు కంప్లీట్ చేసేయాల్సి ఉంటుందండి. టైం అనేది మ్యాటర్స్. ఏ ఫుడ్కి, డైట్కి, అలాగే ఎక్సర్సైజ్కి, స్లీప్కి టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అదే మనల్ని ఒక టోన్డ్గా తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి మ్యాక్సిమం అందరూ లంచ్ ఏంటంటే 12:30 to 1 లోపు చేసేయాల్సి ఉంటుంది అనమాట. లంచ్ విషయానికి వస్తే నేనైతే ప్రెజెంట్ అయితే 100 grams రైస్, అలాగే చికెన్ బ్రెస్ట్ పీస్ ఉంటుంది కదా 100 grams, అది తీసుకుంటాను అనమాట. 100 grams రైస్ అనేది బాయిల్ చేసి మనం మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. బాయిల్డ్ చికెన్ని అలా ఫ్యాట్లెస్ గీలో జస్ట్ ఫ్రై చేసుకొని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కారం ఎక్కువగా, పచ్చిమిరపకాయలు కానీ గ్రీన్ చిల్లీస్ కానీ కారం కానీ ఎక్కువగా తీసుకోకూడదు. మనం ఈ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు డైట్ ప్లాన్లో ఉండేటప్పుడు షుగర్ కూడా చాలా వరకు తగ్గించాలి. షుగర్ ప్లేస్లో మనం బెటర్ జగ్రీ యాడ్ చేసుకోవచ్చు, బెల్లం యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచిది హెల్త్కి. దానివల్ల ఏంటంటే ఐరన్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు లేడీస్కి అయితే ఈ డైట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీరు వెజిటేరియన్ అయితే చికెన్ తీసుకోలేము అనే వారికి ఏంటంటే అదే ప్లేస్లో చికెన్ కంటే బాగా ఇంపాక్ట్ చేసే సోయా చంక్స్ తీసుకోవచ్చు. మిల్ మేకర్ అంటాం కదా, పెద్ద సైజ్ మిల్ మేకర్ ఉంటుంది కదా, అవి 150 grams, అలాగే 100 grams రైస్ తీసుకోవచ్చు. సో రైస్ అనేది మనం 100 grams తీసుకోవాల్సి ఉంటుంది. అదర్ దెన్ దట్ ఎక్కువగా తీసుకోకూడదు. రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి తప్ప ఎటువంటి ప్రోటీన్ అనేది యాడ్ అయి ఉండదు. నవైడేస్ మన లైఫ్లో మన రైస్ తినకుండా ఉండలేం కాబట్టి బెటర్ మనం ఏంటంటే ఈ ఫుడ్ తీసుకునేటప్పుడు వర్కౌట్స్ చేస్తూ ఉండాలి, వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలి, ఆకలి అనేది ఎక్కువగా వేయకుండా ఉండడానికి. అలాగే లంచ్లో ఏమేమి తీసుకోవచ్చు ఆల్టర్నేట్గా అని మీకు చెప్పాను. అలాగే డిన్నర్కి వచ్చేసరికి ఏంటంటే
నేను ఇప్పుడు తీసుకుంటున్నది ఏంటంటే 150 గ్రామ్స్ రైస్ విత్ 50 గ్రామ్స్ పనీర్ అనమాట. పనీర్ కూడా సేమ్ అంతే, ఫ్యాట్లెస్ గీలో కొంచెం అలాగా ఫ్రై చేసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని, టమాటో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మీకు నేను ఎలా పనీర్ చేసుకుంటున్నాను కూడా మీకు ఇమేజ్ ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ యాడ్ చేస్తాను. లేదా దాని ప్లేస్లో మీరు సోయా చంక్స్ ఆర్ చికెన్ ఆర్ ఇంకేదైనా తీసుకోవచ్చు. లేదా 1 రోటీ విత్ ఫ్యాట్లెస్ కర్డ్ ఉంటుంది. 1 రోటీ విత్ ఫ్యాట్లెస్ కర్డ్ అయినా సరిపోతుంది అనమాట. మీరు డిన్నర్ కూడా యూ బెటర్ ప్రిఫర్ ఏంటంటే 8 o'clock బిఫోర్ మీరు తినేస్తే కనుక మనం 9 o'clockకి 10 o'clockకి పడుకున్న 1 hour ముందు, మనకి పడుకునే 1 hour ముందు తింటే కానీ చాలా మంచిది. యూజువల్గా 3 hours ముందే తినాలంటారు. మనకి వర్క్స్ అవన్నీ కంప్లీట్ అవ్వవు కాబట్టి మనం 8 o'clock లోపు తినేయచ్చు అనమాట. ఈ డైట్ ప్లాన్ కనుక మీరు 1 month ఆర్ 2 months 3 months చేసి దీంతో పాటే ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైనా, ఫిజికల్ వర్కౌట్స్ ఏవైనా చేసినట్టయితే కంపల్సరీ మీకు రిజల్ట్ అనేది ఉంటుందండి. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే డిటాక్స్కి సంబంధించి డిటాక్స్ వాటర్, అలాగే ఏ వాటర్ తీసుకుంటాను, అలాగే మనకి బాగా వేడి చేస్తుంది ఇలాగ డైట్లు ఇవన్నీ చేసినప్పుడు, దానికి సంబంధించిన వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు పెడుతూ ఉంటానన్నమాట. ఈ డైట్ కానీ మీరు ఫాలో అయినట్లయితే మీకు తప్పకుండా డిఫరెన్స్ చూస్తారు. మీరు ప్రాపర్ డైట్ ప్లాన్ అనమాట ఇది. ఈ డైట్ ప్లాన్ కానీ మీరు ఫాలో అయినట్లయితే మీకు తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ కూడా మనకి యాడ్ ఆన్ అవుతాయి అనమాట. కంపల్సరీ ఈ డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి. నా వెయిట్ లాస్ జర్నీలో నేను ఎలా తీసుకుంటున్నాను, ఏమేమి తీసుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ప్రాపర్గా చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.